హైదరాబాద్ దగ్గర అసలు వినాయకుల సందడి ఎట్లా ఉంది, అసలు శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది? ప్రదీప్ చెప్పండి. గంట పాటు ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహించనున్నారు. అనంతరం ఇక్కడ నిమజ్జనం 1:30 వరకు నిమజ్జనం చేస్తామని చెప్పారు. ఆ టైం వరకు నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకంటే ముందుగానే నిమజ్జనం చేసే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. 2 గంటల ఆలస్యంగా ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జన యాత్ర ప్రారంభమైనప్పటికీ ఆ పోలీసు అధికారులు వేగంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఏదైతే విత్ ఇన్ ద టైంలోనే ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేసేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. చివరిసారిగా ఖైరతాబాద్ బడ గణనాథుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గంట పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేయనున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ గణేష్ నిమజ్జన శోభయాత్ర అత్యంత వైభవంగా సాగుతూ ఉంది. ఇప్పటికే నిన్నటి వరకే 2,07,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. కానీ ఈరోజు పెద్ద ఎత్తున శోభాయాత్ర జరుగుతూ ఉంది. అధికారులు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేశారు. అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సాధారణ పోలీసులు 30,000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. అటు 3,200 మంది ఏదైతే ట్రాఫిక్ అధికారులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ దారి మళ్లించి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 20,000 మంది బల్దియా సిబ్బంది ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తానికి ఎక్కడికక్కడ పరిశుభ్రతంగా ఉండే విధంగా ఆ అధికారులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే 19 ఫీట్ల లోతు ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ఈ ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున శోభాయాత్రను చూసేందుకు దాదాపు 3 రోజుల పాటు సెలవులు ఉండడంతో పెద్ద ఎత్తున ప్రజానికం 10 లక్షలకు పైగా ప్రజానికం పాల్గొంటున్నారు. ఒక తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇటు తెలంగాణ ప్రాంతం నలుమూలల నుంచి హైదరాబాద్కు గణేష్ నిమజ్జన శోభాయాత్రను చూసేందుకు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ మాత్రం కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితి. చివరిసారిగా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముందస్తుగానే అధికారులు ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా, రెండోది ముందస్తుగానే గణనాథుల ఏదైతే శోభాయాత్రను ఎన్టీఆర్ మార్గులో నిలిపివేశారు. ఎందుకంటే ఖైరతాబాద్ ఏదైతే గణనాథుని నిమజ్జనానికి ఆటంకం కలగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి పెద్ద ఎత్తున గణపతి మప్ప మోరి అనే నినాదాలతో ట్యాంక్ బండ్ అంతా మారుమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాదాపు గంట పాటు ఈ యొక్క నిమజ్జనం సంబంధించినటువంటి పూజలు, ప్రత్యేక పూజలు ఖైరతాబాద్ ఏదైతే గణనాథునికి సంబంధించినటువంటి కమిటీ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మన పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వచ్చి ఉన్నారు. పోలీసులు, అదేవిధంగా మఫ్టీ పోలీసులు కావచ్చు, షీ టీమ్ కావచ్చు, అందరూ అందుబాటులో ఉన్నారు. దాదాపు 1000 కెమెరాలతో కమాండ్ కంట్రోల్లో ఈ యొక్క గణేష్ నిమజ్జన శోభాయాత్ర పర్యవేక్షణ జరుగుతున్నటువంటి పరిస్థితిని నిఘాను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. రెండోది డ్రోన్ కెమెరాలను కూడా అందుబాటులో ఉంచి ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా అయితే చర్యలు తీసుకున్నారు. అధికారులు మొత్తానికి ఎప్పటికప్పుడు ఏదైతే హుస్సేన్ సాగర్లో ఏదైతే గణేష్ నిమజ్జనం జరుగుతున్నటువంటి సందర్భంలో వాటి చెత్తా చెదారం అంతా ఎప్పటికప్పుడు కూడిక తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కమిటీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఏదైతే కమిటీకి సంబంధించినటువంటి వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించినటువంటి కమిటీలో ఉన్నారు. ఎటువంటి పూజలు ఈ ఖైరతాబాద్ గణనాథు గతానికి చెప్పండి. ఖైరతాబాద్ గణేశుడు 11 రోజులుగా మంచి పూజలు అందుకొని తన తల్లి ఒడిలో చేరడానికి ఈరోజు విచ్చేస్తున్నారు. ఇంకా మరి అర్ధ గంటలో తన తల్లి ఒడిలో చేరబోతున్నారు. మీరు చెప్పండి, ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి. ఇప్పుడు ప్రతి చోట వినాయక చౌరాత్రి అంటే 9 రోజుల పూజ, కానీ ఖైరతాబాద్లో మాత్రం నిర్జల ఏకాదశి నుంచి సరిగ్గా 100 రోజులు గణేశుని పండుగ జరుగుతుంది. ఖైరతాబాద్లో ఏ రోజైతే కర్రె పూజ జరుగుతుందో నిర్జల ఏకాదశి నుంచి ఆ రోజు నుంచి గణేశుని ఈ పండుగ నుంచి నిమజ్జనం అయ్యే వరకు ప్రతిరోజు నిత్యము అక్కడ గణేశుని పండుగలేకనే ఉంటుంది. అదేవిధంగా 9 రోజులు ఖైరతాబాద్ కైలాసంలో శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుని యొక్క దివ్య దర్శనం జనాలు చేసుకున్నారు. అదేవిధంగా శోభాయాత్ర కూడా లక్షలాది మంది జనాలు వచ్చి శోభాయాత్ర కూడా చాలా సక్సెస్ఫుల్ జరిగింది. మరి కొద్దిసేపట్లో గంగమ్మ ఒడిలోకి వినాయకుడు చేరబోతున్నాడు.
మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడికి చేరుకోబోతా ఉన్నాడు. ఇందుకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంగణం అంతా గణేష్ మహారాజా నినాదాలతో అయితే మారుమోగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ గణేష్ శోభాయాత్రను చూసేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితులు, అటు పోలీసులు కూడా ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అటు డ్రోన్ కెమెరాలు కావచ్చు, సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ పర్యవేక్షణ జరుగుతున్నటువంటి పరిస్థితి. 69 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడు ఇక్కడ చివరి పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం కాబోతా ఉన్నారు. అయితే బాహుబలి క్రేన్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ బాహుబలి క్రేన్ దాదాపు 300 టన్నుల వెయిట్ను లిఫ్ట్ చేసే సామర్థ్యం ఉన్నటువంటి బాహుబలి క్రేన్ ద్వారా ఈ నిమజ్జనం జరగబోతోంది. జర్మనీ నుంచి ఈ క్రేను తెప్పించినటువంటి పరిస్థితులు. ఎప్పుడైనా బాహుబలి క్రేన్ ద్వారానే ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడి 69 అడుగులటువంటి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం ఉండబోతున్నటువంటి పరిస్థితులు. పెద్ద ఎత్తున భక్తులు అయితే ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక్కడ దాదాపు గంట పాటు పూజలు నిర్వహించిన తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మిగిలిన గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం తర్వాత మిగిలిన గణనాథుడి ఏదైతే శోభాయాత్రను ఈ ప్రాంతంలో నిమజ్జనానికి సంబంధించి అలో చేయబోతా ఉన్నారు. ఇప్పటికైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం ఇతర ప్రాంతాలకైతే తరలిస్తూ ఉన్నారు. దాదాపు 20 క్రేన్లు ఉన్నటువంటి పరిస్థితి, 42 మినీ క్రేన్లు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 20 లేకులు, అదేవిధంగా 72 మినీ కృత్రిమ లేకులను ఏదైతే నిమజ్జనానికి సంబంధించి ఏర్పాటు చేసి ఉన్నారు. ఎక్కడికక్కడ నిమజ్జనం అయితే ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రేపు చంద్రగానం ఉండడంతో 10 గంటల వరకే నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాదాపు ముందుగానే అయితే 3వ రోజు నుంచే నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 2,07,000 మంది అయితే నిన్నటి వరకు నిమజ్జనం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1:30 వరకు ఈ ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ముందస్తుగానే చర్యలు తీసుకునేలా అధికారులు అయితే పోలీసులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా పెద్ద ఎత్తున ఈ గణేష్ నిమజ్జన శోభయాత్ర హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ అత్యంత వైభవంగా జరిగేటువంటి ఖైరతాబాద్ నిమజ్జన శోభయాత్రను తిలకించేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా గణేష్ నిమజ్జన శోభయాత్రను వీక్షించేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే తప్పిపోయే వారికి సంబంధించి కూడా వారికి ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు తప్పిపోయినా వారికి వారి తల్లిదండ్రులకు అందించే విధంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు ఇంత పెద్ద శోభయాత్రలో పిక్ పాకెట్లు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే అలర్ట్ చేస్తూ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ కావచ్చు, స్పెషల్ టీమ్స్ కావచ్చు, మఫ్టీలో తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అటు ఆకతాయిలు కూడా ఏదైతే అమ్మాయిలను అల్లర్లు పెట్టేవాళ్ళు కావచ్చు, లేదా మహిళలను అల్లర్లు పెట్టే విధంగా ఆకతాయిలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సీ టీమ్స్ కూడా అందుబాటులో పెట్టి అటువంటి అయితే ఆకతాయిలను పట్టుకునే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఖైరతాబాద్ గణనాథుని వీక్షించేందుకైతే పెద్ద ఎత్తున భక్తులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. 7 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. 7 కంపార్ట్మెంట్లో భక్తులు కిక్కిచ్చిపోయి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన ముగియబోతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.